మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు తన ఉన్నదంతా కూడా దారబోసి నిన్ను ఇంతగా ప్రేమించినాడు కదా, ఇంతగా నీవు అంటే ఇష్టపడుతున్నాడు కదా, మరి నీవు ఆయనను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి రుజువేంది? ఇప్పుడు నేను అంటాను, సార్ మీకు యేసుప్రభు అంటే ఇష్టమా? ఇష్టమని. ఎంత ఇష్టం? ఎంత అంటే ఎంత ఇష్టం. రుజువేంది సార్? రుజువేంది? ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్ళినారు, మీరు ఉద్యోగానికి వెళ్ళినామని అక్కడ రుజువేంది అని అంటే, చూడు వచ్చి నా అటెండెన్స్ రిజిస్టర్ చూడు, ఆ సీసీ కెమెరాలు చూడు అని చూపిస్తాం. మరి యేసుప్రభుని నువ్వు ప్రేమిస్తున్నావని రుజువేంది? ఏమి రుజువు? ఆదివారం వస్తున్నాం కదా సార్? కాదు. రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా సార్? కాదు. ఇంకా ఏమి రుజువు? యేసు క్రీస్తు ప్రభు చెబుతున్న ప్రతి మాటను నీవు క్రియారూపకంగా చెయ్యడమే రుజువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తున్నావా? వాళ్ళు బీదవాళ్ళు, వాళ్ళు ధనికులు కాదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు, వాళ్ళ దగ్గర అంతస్తులు లేవని నీవింతకు నువ్వు బౌండరీస్ పెట్టుకొని అడ్డంగా ఉండి ఆ బౌండరీలోనే నిలబడితే ఎట్లా? ప్రభు చెప్పింది ఎట్లా? ప్రభు ఈ మాట చెప్పిందా? నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఎదుటి వాని దగ్గర వస్త్రం లేకపోతే ఒక అంగిని తీసి అని ప్రభు చెప్పిందా? వానితోనే ఉండేది తీసుకోమని చెప్పిందా? 2 అంగీలు ఉంటే ఒక అంగి, వాళ్ళకు తినడానికి తిండి లేకపోతే ఒక ముద్ద అన్నం పెట్టు. ఇది చెప్పినాడు ప్రభు. ఇది క్రియారూపకం. భక్తి చేస్తున్నాము కానీ క్రియ లేదు. భక్తి చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, క్రియ లేదు. భక్తి చేస్తున్నాము, ఇతరులను ప్రేమించే తత్వం లేదు. భక్తి చేస్తున్నాము, హెచ్చు తగ్గులు ఉంటూ ఉన్నాయి. భక్తి చేస్తున్నాము, కులము వర్గం అని ఉంది.